హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే అధికారిక నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 4600 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 10th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఎస్ఐ పోస్టులు అయితే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకి 10th మార్క్స్ మెమో ఉంటే చాలు మనకి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ వచ్చేసి మంత్లీ 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్, ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 4660 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి వచ్చేసి టోటల్ వచ్చేసి 4208 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఐకి సంబంధించి 452 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే మనకి శాలరీస్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పైన మనకి 21,700 నుంచి మనకి అన్ని అలవెన్సెస్తో సహా 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ పోస్టులకు వచ్చేసి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి బేసిక్ పైన మనకి 35,400 అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్గా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మనకి 20 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 15th నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకి మే 14th వరకు అయితే ఉంది. ఓకేనా, మే 14th, నెక్స్ట్ మంత్ 15th నుంచి మే 14th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్లయితే ఒక జాబ్ అయితే మనకి మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకున్నట్లయితే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి ఎలా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే మనకి ఒక చూసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ చేసేసి మనకి ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 10th క్లాస్ వాళ్ళకి, మనకి డిగ్రీ వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, ఫీమేల్కి, అలాగే ఈబీసీ వాళ్ళకైతే 250 పే చేయాలి. 250 రిఫండబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 అయితే పే చేయాలి. 400 అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఒక్క కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి మనకి ఓన్లీ 10th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మనకి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన వాళ్ళకి 4208 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 452 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయ్యి ఖాళీగా ఉంటారు కదండి, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అప్లై చేసుకోండి, మనకి జాబ్ వస్తుందో లేదో ప్రతి ఒక్కదానికి అప్లై చేసుకుంటే ఏదో ఒకటైతే రావడం అయితే కన్ఫామ్ అయితే ఉంటుంది. మనం ట్రై చేయాలి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, చాలా టైం అయితే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.